ఈ అన్న ఎక్కడ ప్లేస్లో ఉంటాడు అనేది చెప్పలేదు, కానీ ఏ ప్లేస్లో అని చెప్పుంటే మాత్రం వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేసి వచ్చేదాన్ని. నిజం చెప్తున్నా, సెల్యూట్ అన్న. నీలాంటి వాళ్ళు గనక ఉంటే సనాతన హైందవ ధర్మాన్ని పిల్లలకి కూర్చోబెట్టి బోధించి నేర్పించాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్ గా నేర్చుకుంటారు, అన్యమతాల ప్రభావాలకు పడకుండా ఉంటారు అనిపించింది. ఒక పానీపూరి బండి అన్న పిల్లలకు పానీపూరి ఫ్రీగా ఇచ్చాడు. ఫ్రీగా ఇస్తే ఏంటక్క అంత పొగడ్డానికి అవసరం ఏముంది అంటే అక్కడే చెప్తా. రామ్ రామ్ లిఖనే పర్ గోల్గప్ప ఫ్రీ. కనిపిస్తోందా? పిల్లలంతా ఎంత చక్కగా రాశారు నా రాముడి పేరుని. అలా గోల్గప్ప ఫ్రీ. బాగుంది కదా? జై శ్రీరామ్. భలే ఉంది కదా? పిల్లలు గనక ఒక పేజీ మొత్తం రామ్ 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 అంటూ రామనామ స్మరణ చేస్తూ రాసి దాన్ని తీసుకొచ్చి ఆ అన్నకిస్తే ఒక గోల్గప్ప ఫ్రీ. అంటే సనాతన హైందవ ధర్మాన్ని ప్రచారం చేయడానికి నాయిస్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే లొల్లి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. శాంతియుతంగా, సహనంగా, తెలివిగా కూడా వ్యాప్తి చేయొచ్చు అని ఆ అన్న చూపించాడు.